డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎటువంటి కూరగాయలు తింటే షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. అట్ ద సేమ్ టైమ్ కొలెస్ట్రాల్స్ కూడా కంట్రోల్ అవుతాయని చాలామంది అడుగుతున్నారండి. సో, జనరల్‌గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకేంటి అంటే షుగర్ లెవెల్స్‌తో పాటు కొలెస్ట్రాల్స్‌లో ఎస్పెషల్లీ ట్రైగ్లిజరైడ్స్, ఎల్‌డీఎల్ అనేది చాలా ఎక్కువగా పెరిగిన వాళ్ళ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో, వాళ్ళేంటి అంటే తీసుకునే డైట్‌లో మెయిన్‌గా ఫైబర్ కంటెంట్ అనేది మీరు చెక్ చేసుకోవాల్సొస్తుంది. మనకి ఒక్క సింగిల్ వెజిటబుల్ వల్ల ఫైబర్ అనేది మొత్తంగా లభించదు. సో, తీసుకునే ఓవరాల్ డైట్‌లో అంటే ఒక సింగిల్ డే తీసుకుంటే మీరు ఉదయం నుంచి రాత్రి వరకు కూరగాయల కంటెంట్ అనేది క్వాంటిటీ అనేది పెంచుకోవాల్సొస్తుంది. అప్రాక్సిమేట్‌గా ఒక 400-500 గ్రాముల వరకు మీరు కూరగాయలనేది ఇంక్లూడ్ చేసుకోవాల్సొస్తుంది. అది కూడా ఏంటి అంటే ఫ్రైడ్ ఫార్మ్స్‌లో కాకుండా గ్రేవీ ఫార్మ్‌లో, సూప్ ఫార్మ్‌లో లేదు అంటే పచ్చి కూరగాయల సలాడ్ ఫార్మ్‌లో ఇలాంటి ఫార్మ్స్‌లో డే మొత్తంలో మీరు అట్‌లీస్ట్ ఒక 400-500 గ్రామ్స్ వరకు అన్ని రకాల కూరగాయలనేది డైట్‌లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే మీరు కొద్దిగా చేంజెస్ అనేది చూడగలరు. అట్ ద సేమ్ టైమ్ డైలీ ఒక 2 సర్వింగ్స్ వరకు ఒక ఫ్రూట్ ఏదైనా వెరైటీ ఆఫ్ ఫ్రూట్ తీసుకోవచ్చు. కొన్ని ఫ్రూట్స్ మీకేదైతే తీసుకోకూడదని అడ్వైస్ చేస్తారో అవి కాకుండా మిగిలిన ఏ ఫ్రూట్ అయినా సరే మీరు డైలీ మారుస్తూ ఒక 100-200 గ్రాముల వరకు ఇంక్లూడ్ చేసుకోవాల్సొస్తుంది. ఇన్ కేస్ మీకు అంత తీసుకున్న తర్వాత కూడా మనకి ఫైబర్ అనేది మీట్ అవ్వట్లేదు అంటే అప్పుడు మేము ఏదన్నా మీకు సప్లిమెంట్స్ అనేది సజెస్ట్ చేస్తాము. బట్ మీరు డైలీ ఇంత క్వాంటిటీ ఆఫ్ ఫ్రూట్స్, ఇంత క్వాంటిటీ ఆఫ్ వెజిటబుల్స్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే మాక్సిమం మన ఫైబర్ రిక్వైర్మెంట్ అనేది మీట్ అవ్వచ్చు. బట్ ఒక సింగిల్ వెజిటబుల్ అనేది ఉండదండి. అన్ని వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. దుంప కూరలలో మనకి స్టార్చ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ అనేది తక్కువగా ఉంటుంది. సో, ఆ దుంప కూరలని ఎప్పుడైనా ఒకసారి ఇంక్లూడ్ చేసుకోండి. బట్ రెస్ట్ అదర్ వెజిటబుల్స్ ఏవైతే దొండకాయ కానీ, బీరకాయ గానీ, చిక్కుడుకాయ, చోలకాయ ఇలాంటివన్నీ కూడా మనము డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. వీటిలో మనకి ఎటువంటి రెస్ట్రిక్షన్ అనేది లేదు. సో, కాన్సంట్రేట్ చేసినప్పుడు ఏంటి అంటే డైలీ అంటే వారంలో అన్ని వెరైటీ ఆఫ్ వెజిటబుల్స్‌ని ఇంక్లూడ్ చేసుకునేలాగా చూసుకోండి. చాలామంది ఒకటే సింగిల్ వెజిటబుల్ ఎక్కువగా రిపీట్ చేస్తూ ఉంటారు. అట్లా తీసుకోవడం వల్ల ఏంటి అంటే ఓన్లీ ఆ వెజిటబుల్‌లో ఏదైతే న్యూట్రియంట్స్ ఉన్నాయో అవి లభిస్తాయన్నమాట. బట్ అదర్ వెజిటబుల్స్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటేనే మన బాడీకి అన్ని రకాల వైటమిన్స్, మినరల్స్ లభించి షుగర్‌తో పాటు కొలెస్ట్రాల్ అనేది కూడా కంట్రోల్ అవుతుంది. అండ్ చాలామంది ఏంటంటే వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల అపోహలు అని చెప్పేసి అనొచ్చు. అంటే ఏదన్నా టమాటో తీసుకుంటే కిడ్నీలో స్టోన్స్ పడతాయని చెప్పేసి ఇట్లా చాలా మిత్స్ అనేవి చెప్తూ ఉంటారు. బట్ ఓన్లీ ఒక సింగిల్ వెజిటబుల్ తీసుకుంటే మనకి అంటిల్ అన్లెస్ మనకి ఎటువంటి కోమార్బిడిటీస్ అంటాం. అంటే బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్ పెరగడము, లేకపోతే కొలెస్ట్రాల్స్ పెరగడం అవి ఆల్రెడీ మన బాడీలో ఉన్నప్పుడు ఒక కాంబినేషన్ అనేది అంటాం. అంటే టమాటో, పాలకూర తీసుకుంటే దానివల్ల మనకి ఒక కాల్షియం రిలేటెడ్ ఒక స్టోన్స్ అనేది ఫార్మ్ అయితది. సో, టమాటో, పాలకూర తీసుకున్నప్పుడు ఏంటి అంటే దానివల్ల మనకు బాడీలో కొన్ని రియాక్షన్స్ జరిగిపోయి కాల్షియమ్స్ లెవెల్స్ అనేది పెరగడము, లేకపోతే ఆ కాల్షియం అనేది ఎక్సెస్‌గా మన బాడీలో అక్యుములేట్ అవ్వడము, అలాంటి రియాక్షన్స్ ఏమైనా జరిగినప్పుడు ఆ రిలేటెడ్ స్టోన్స్ ఫార్మ్ అవ్వడం అలా అవుతాయి. కానీ ఇన్ జనరల్‌గా మనకి వెజిటబుల్స్ అనేవి అన్ని రకాలు మనం డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అంటిల్ అన్లెస్ మీకున్న డిసీజ్ ఏదన్నా కోమార్బిడిటీస్ మీకు ఉండి దానికోసం డాక్టర్ అది తీసుకోకూడదు అని అవాయిడ్ చేయమంటేనే అవాయిడ్ చేయాల్సొస్తుంది. లేకపోతే అన్ని రకాల కూరగాయలనేది మనము డైట్‌లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే ఎటువంటి సమస్యలు రాకుండా మంచి బ్యాలెన్స్‌డ్ న్యూట్రియంట్స్ అనేవి బాడీకి లభిస్తాయి. అండ్ చాలామంది ఏంటి అంటే మల్టీ వైటమిన్ టాబ్లెట్స్ అనేవి ఎక్కువగా తీసేసుకుంటూ ఉంటారు. సో, దాని ప్లేస్‌లో మీరు తీసుకున్న వెజిటబుల్స్, మీరు తీసుకునే ఫ్రూట్స్ అనేవి పెంచుకుంటే న్యాచురల్‌గానే మన బాడీకి వైటమిన్స్, మినరల్స్ అనేవి లభిస్తాయన్నమాట. వైటమిన్ సి కోసం అని చెప్పేసి చాలామంది ఆమ్లా క్యాప్సూల్స్ లాగా తీసుకుంటూ ఉంటారు. లేకపోతే ఆరెంజ్ బోల్స్, గ్లూకోవిటా బోల్స్ అట్లా అని చెప్పేసి తీసుకుంటూ ఉంటారు. సో, బెటర్ అవి కూడా మనకి వీటిని డీహైడ్రేట్ చేసేసి, ప్రాసెస్ చేసి వచ్చినవే అన్నమాట. సో, బెటర్ అలాంటి టాబ్లెట్స్, సప్లిమెంట్స్ కాకుండా న్యాచురల్‌గా మనం ఎక్కువగా కూరగాయలు, పండ్లు, ఎక్కువ మంచి పప్పు దినుసులు ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే న్యాచురల్‌గా మనకు బాడీకి అవి లభిస్తాయి. సో, ఇలా షుగర్ ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ ఎక్కువ కొలెస్ట్రాల్స్ ఉన్న వాళ్ళకి మనం ఇప్పటివరకు ఎలాగైతే డిస్కస్ చేసామో ఎంత క్వాంటిటీ ఫ్రూట్స్ తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ వెజిటబుల్స్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలని డిస్కస్ చేసుకున్నామో అదే విధంగా డైట్‌లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే మీకు షుగర్స్ కంట్రోల్ అవుతాయి. అదే విధంగా కొలెస్ట్రాల్స్ కూడా కంట్రోల్ అవుతాయి.